వీడియోలో ఉన్న ప్రొడక్ట్స్ నచ్చాయా? వాటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. రే ఈసారి పూత భలే పూసిందిరా. కింటా 2 లక్షలన్నా అమ్మాలా, లేకపోతే దెబ్బ అయిపోతాం రే. అటాక్ కానీ అయితే ఎలాంటి అలాగా బావా ఎరా డబ్బులు చాలా టైట్గా ఉన్నారా? ఒక 5,000 ఏమన్నా అడ్జస్ట్ చేస్తావా? అంటే హైదరాబాద్ వెళ్ళి పని ఏమన్నా చూసుకుందాం అనుకుంటున్నాను రా. నెలాఖరికి జీతం రాగానే మళ్ళీ నీకు పంపించేస్తాను రా. ఒరే నువ్వు ఇక్కడే ఏం పీకలేకపోతున్నావు, సిటీకి వెళ్ళి ఏం పీకుదామనరా? అసలు ఎవడని తెలిసినోడు ఉన్నాడా? అక్కడికి వెళ్ళి ఎలా బతుకుతావురా? అసలు నీ వెనకాల ఆస్తులు కూడా లేవు, డబ్బులు కానీ డబ్బులు. పొద్దున ఎదపేరం ఒకటి. బతికైతే గుడిసెలోనా, కళలు మాత్రం పెద్ద బిల్డింగ్లు ఉన్నట్టు ఇస్తాడు. మనం కష్టాల్లో ఉంటే మనం అడిగే సాయం కూడా అవతలవాడికి భారంగానే అనిపిస్తుంది. ఎదగాలనుకున్న వాడికి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆగిపో, సాగిపో, గెలుపుని దాటి ఎదిగిపో. పద్మా, ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు? సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పద్మా. ఇంకెవరిని చేయి చాచి డబ్బులు అడగలేను. మన చెయ్యి ఎప్పుడు ఇచ్చేలాగా పైన ఉండాలి కానీ కింద ఉండకూడదు. అక్కడే ఉన్న పని చూసుకుని అన్ని కుదిరితే నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. సరే బావా, నీ ఇష్టం. బావా, ఇవిగో పైసలు, నీకు అవసరం పడతాయేమో. మొన్న అమ్మోళ్ళు బట్టలు పెట్టినప్పుడు ఇచ్చిన పైసలు ఇవి. నాకు ఒక 500 సరిపోతే పద్మ. ఈ 500 నీ దగ్గర ఉంచు, ఏవైనా ఖర్చులుకుంటాయి. జాగ్రత్త, వెళ్ళొస్తాను. సరే బావా, జాగ్రత్త. ఏం చెయ్యాలో తెలియదు కానీ సామి ఏదైనా చేస్తా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ సామి ఎక్కడికైనా వెళ్తా. నువ్వున్నావనే ధైర్యంతోనే నడుస్తున్నా సామి. నడిపించు, గెలిపించు. జై శ్రీరామ్. అన్నా, ఏమైనా పని ఉంటే చెప్పచ్చు కదన్నా. నేను ఈ ఊరికి కొత్త, ఏ పనైనా చేస్తానన్నా. ఏం పని చేస్తావన్నా? వయసులో ఉన్నావు, బలంగా ఉన్నావు. మనకేమన్నా కావాలని రోడ్డు ఎక్కితే ఏదైనా దొరుకుద్ది. ఎక్కావు కదా, తిరుగు. సరే అన్నా. అరే ఏందన్నా పొద్దు పొద్దుగా 500 ఇస్తే చిల్లర ఎక్కడ దొరుకుద్ది? ఫోన్పే చెయ్యి. ఫోన్పే అంటే నాది డబ్బా ఫోన్ అన్నా. భలే ఉన్నావే, పొద్దు పొద్దునే చిల్లరంటే అన్నింది తేవాలి. సర్లే, పని లేదంటున్నావు కదా, నువ్వేదన్నా పని చూసుకో, నేను పోతా. అన్నా అన్నా అన్నా, డబ్బులు కనీసం ఫోన్ నెంబర్ అయినా ఉండన్నా అన్నా. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఏం చేయాలి, ఏం చెయ్యాలి, ఏం చేయాలి? ఏదో చేయాలి. ప్రతి దానికి ఒక గమ్యం ఉంటుంది, కానీ మనం నడవడం మొదలు పెడితేనే కదా అది కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదా? పర్వాలేదు. ఎవరిని అడగాలో తెలీదా? అది పర్వాలేదు. ముందులే, ముందులే, ముందులే. నడవడం మొదలుపెట్టు. నడుస్తుంటే దారి అదే కనిపిస్తుంది. దారి కనిపించకపోయినా దారి చూపించేవాడు కనిపిస్తాడు. ఏ ఎవరు నువ్వు? అన్నా, ఇక్కడ వాచ్మెన్ పని ఏమైనా ఖాళీ ఉందన్నా? కొంచెం చూడండి అన్నా, నాకు ఇక్కడ ఎవరో తెలీదు.
కొంచెం చూడండి అన్నా. సరే ఆగు, మా ఓనర్ని అడిగి చెప్తా. సార్, వాచ్మెన్ కావాలన్నారు కదా, ఒక అతను వచ్చాడు సార్, మాట్లాడతారా? ఇగో మాట్లాడు. హలో సార్, చేస్తాను సార్. నా వల్ల ఏ సమస్య ఉండదు సార్. సార్, నా ఆధార్ కార్డు ఉంది సార్. ఖచ్చితంగా సార్, చేస్తాను సార్. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అన్నా, ఏమన్నాడు? రేపు వచ్చి జాయిన్ అయిపోమన్నారన్నా. ఎంత ఇస్తా అన్నాడు? 7,000 అన్నా. రేయ్, ఇంతెడ్డను ఉన్నావేంద్రా? బయట ఇదే పనికి 12 నుంచి 15,000 ఇస్తారు. 7,000కి ఎందుకు ఒప్పుకున్నావురా? అంటే అవసరం నాదే కదన్నా, పని కోసం నేను వచ్చి అడిగాను కదన్నా, అందుకే చిన్న లోకువ. అయినా నా పని చూసి ఆయనే పెంచుతాడన్నా. ఒరేయ్, ఇలా అయితే ఎలా బతుకుతావురా? మంచిగా ఉన్నావురా నువ్వు. అన్నా, రేపు పొద్దున్న వచ్చేస్తా. ఉంటానన్నా. సరే సరే, వచ్చేసాయి. ఎడ్డిగాడు ఉన్నట్టున్నాడు. You wanna dance this? Everybody get your hands in the air. You wanna dance this? Everybody get your hands in the air. You wanna dance this? Everybody get your hands in the air. You wanna dance this? Everybody get your hands in the air. ఏరా, అప్పుడే డ్యూటీ ఎక్కేసావు? ఎక్కేసానన్నా, అంతా మీ వల్లే. సర్లే కానీదా. అన్నా, లోపల అక్కడ పెట్టిన అన్న. గుడ్ మార్నింగ్ సార్. తిన్నారా సార్? గుడ్ ఈవినింగ్ సార్. ఏరా, నాకు కూడా గుడి చెప్తావా? చెప్తానన్నా, మీకు కూడా చెప్తాను. ఎందుకు చెప్పను? ఏంటి, టైం అయిపోయింది, డ్యూటీ కూడా అయిపోయింది, ఇక్కడే ఉంటావా? ఇంటికి పోవా? వెళ్ళిపోతానన్నా. గంట ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా పైసలు ఏమైనా ఇస్తారా? నాడు. రోజుకి 24 గంటలు ఉన్నప్పుడు నేను 7 గంటలు ఎందుకు కష్టపడాలి? మనం టైం మారాలంటే మనం టైంని గౌరవించాలి. 18 గంటలు కష్టపడతా, పోయేదేముంది? మహా అయితే చెమట చుక్క, అంతే కదా. అన్న, ప్రొద్దు నుంచి వస్తున్నానన్నా. ఎవరెవరు వస్తున్నారు, దిగుతున్నారు, పైసలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటన్నా ఇది? ఓ ఇదా, ర్యాపిడో తమ్ముడు, బైక్ ట్యాక్సీ. అన్నా, నాకు కూడా బండి నడపని బాగా వచ్చన్నా. నేను కూడా చేయొచ్చే పని. అయ్యో, ఎవరైనా చేయొచ్చు, దాందే ఉంది. నీ ఫోన్ ఇటీ, యాప్ ఇన్స్టాల్ చేసిస్తా. తమ్ముడు, దానికి ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్ కావాలమ్మా. ఇలాంటి చిన్న చిన్న ఫోన్లతో అవ్వదు, ఓకేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ఉరుస్తున్నావు నన్ను? ఓ పంచేవే, పేక బేసికి చంపే నన్ను, పేక బేసికి చంపే. నీ వల్ల మెంటల్ లేస్తుంది తెలుసా నీకు? ఏంటి, నాదా తప్పు? నాదా? సార్, ఏంటి? ఫోన్ పడిపోయింది, స్క్రీన్ పగిలింది. పోతమనే, కొత్త ఫోన్ కొందాం అనుకుంటున్నాను నేను. సార్, ఈ ఫోన్ అమ్మితే ఎంత వస్తుంది సార్? మహా అయితే ఎంత వస్తావా? 2-3 వేలు వస్తాయి అంతే. సార్, ఈ ఫోన్ ఏదో నాకు ఇచ్చేస్తారా సార్? నెలాఖరికి జీతం రాగానే డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. ఆ ఫోన్ నువ్వేం చేసుకుంటావా? ఒకటి నొక్కితే ఇంకోటి వచ్చింది, అది నీకు పనికిరాదులే. సార్, నేను ఏదో ఒకటి చేసి వాడుకుంటాను సార్. నాలంటోడికి ఇది సరిపోతుంది సార్. సరే సర్లే, ఈరోజు కొత్త ఫోన్ కొని సిమ్ దాంట్లో వేసి ఇది దగ్గర పెట్టాలే. థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఏంటయ్యా? రేపు పొద్దున్న ఫోన్ తేవడం మర్చిపోకండి సార్. ఇస్తానని చెప్పాను కదా నీకు, అన్నిసార్లు అడగదు నన్ను. కోపం పిచ్చ కోపం ఉన్నా. సారీ సార్, సారీ సార్. గొప్పదో చెడ్డదో ఒక వస్తువు దొరికినప్పుడు వాడుకోవాలి. ఎదగాలి అనుకున్న వాడికి గడ్డి పరక కూడా గెడ్డ పొలిగే.
ఈ టైంలో ఏం చేస్తున్నాడు వీడు? జీతం పడ్డదా? అన్నా బోనస్తో పాటు పడిందన్నా. ఏంటి మరి మందిద్దామా? మందా అయ్యబాబోయ్ వద్దన్నా. ఏ అలవాట్లేదా? అయ్యబాబోయ్ మందు అలవాటు లేకపోవడం ఏంటన్నా? కానీ నేను ఇప్పుడున్న పరిస్థితిలో మందుకు డబ్బులు పెట్టలేనన్నా. నేను తీసుకుని రావాయ్ బాబు. అన్నన్నా దానికి ఒక రోజు వస్తుందన్నా, అప్పుడు చిరుసాకం చేసుకుని ఫుల్ వేసేద్దాం. ఏందో ఏమో నువ్వైతే అర్థమే కావరా నాయన. నేనైతే ఫుల్ వేసేస్తా. ఎంజాయ్ అన్నా, చేర్స్ అన్నా, ఎంజాయ్. పన్నెండు వేలు. ఇప్పుడు ఈ డబ్బుల్ని ఇంటికి పంపిద్దామా, లేదంటే బండికి డౌన్ పేమెంట్ కట్టి ర్యాపిడో కొడదామా? వద్దు, ఇంటికే పంపిద్దాం. పాపం అక్కడ పద్మ ఒకతే ఉంది కదా, పాపం దానికి ఎన్నో ఖర్చులుంటాయి. ఇంటికే పంపిద్దాం. You wanna dance this? Everybody get your hands in the air. You wanna dance this? Everybody get your hands in the air. You wanna dance this? Everybody get your hands in the air. ఏంట్రా కొత్త బండా? లేదన్నా, సెకండ్ హ్యాండ్లే. ర్యాపిడో కొడదామని డౌన్ పేమెంట్ కట్టి తీసుకున్నా. సూపర్ రా, నీ పని బాగుంది. దా ఇంటికి పంపిస్తే ఆ డబ్బులు ఎలాగైనా ఖర్చు అయిపోతాయి. 2 నెలలు గట్టిగా కష్టపడదాం. మనకి కష్టం కొత్త ఏం కాదు. గొప్పగా బతకాలనుకున్నప్పుడు లైఫ్లో రిస్క్ తీసుకోక తప్పదు. హలో, అరే ఒక్క మంచి డ్రైవర్ కూడా లేడురా. ఒకడు వస్తే ఒకడు రాడు, ఒకడు పని చేయడు. ఇంట్లో ఇన్ని కార్లు పెట్టుకుని బండి మీద తిరుగుతున్నాను. ఎవరో ఒక మంచి డ్రైవర్ని చూసి పెట్టు. బాబు ఇక్కడ అమ్మా. ఎంతైందమ్మా? $200 సార్. ఇదేంటయ్యా, సిగ్నల్ లేనట్టుంది, పేమెంట్ అవ్వట్లేదు. సార్ పర్లేదు సార్, ఇంట్లోకి వెళ్ళాక పంపించండి, పర్లేదు. అదేంటయ్యా, ఒకవేళ నేను లోపలికి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేయకపోతే అంత నమ్మకం ఏంటి నా మీద? సార్ మనిషిని నమ్మాలి సార్. అయినా మీరెక్కడ పోతారు సార్ పంపించుకుంటా, నాకు ఆ నమ్మకం ఉంది సార్. అదే సార్, ఇందాక బైక్ మీద ఫోన్లో చెప్తున్నారు కదా సార్, డ్రైవర్ కావాలని చెప్పి. సార్ నేను డ్రైవింగ్ బాగా చేస్తాను సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నిన్నెలా నమ్మాలయ్యా? నేను ఊర్లో డ్రైవింగ్ చేసేవాడిని సార్, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది సార్. పర్లేదు, రేపు 10 గంటలకి వెళ్ళా వచ్చా. థ్యాంక్ యూ సార్. పద్మ, రేపు సాయంత్రం 8 గంటలకి బస్ బుక్ చేశాను. మన తిరుపతి కూడా వచ్చెక్కిస్తాడు. నువ్వు దిగే టైం నేను అక్కడ ఉంటాను. జాగ్రత్తగా వచ్చే. ఈడేంటి నాకు రోజు 200 పంపుతున్నాడు. సార్ కొంచెం బైక్ తీసి ఇస్తారా? అడ్డంగా ఉందంటే పక్కన పెడతాను. ఇస్తానులే కానీ అయినా నువ్వేంటా రోజుకి 200 పంపుతున్నావు? మీ ఫోన్ డబ్బులు సార్. వద్దని చెప్పాను కదరా. అయ్యి బాబోయ్, ఎవరికైనా అప్పుంటే నాకు నిద్ర పట్టదు సార్. కానీ ఏమనుకోద్దు, చిల్లరగా పంపిస్తుంటాను. పోరా, జాగ్రత్తగా పక్కన పెడతాను సార్. సర్లే.
రే 10 గంటలంటే 10 నిమిషాలు ముందే వచ్చావేంట్రా? ఇదిగో కార్ తీసి బయట పెట్టు. ఆ? ఏంటయ్యా కార్ తెగ తుడి చేస్తున్నావు? అయినా ఇన్నాళ్ళు కార్ తీయమంటే తీసే డ్రైవర్ని చూసా గానీ తుడిచే డ్రైవర్ నిన్నే చూస్తున్నానయ్యా. అయ్యో, ఇది నాకు అన్నం పెడుతున్నప్పుడు నేను కూడా దీన్ని బాగా చూసుకోవాలి కదా సార్. సరే కార్ తీ. ఎక్కడ సార్? సార్ నాకు టైం అవుతుంది, ప్రొద్దున్నే వచ్చేస్తాను సార్. రే చందు ఎక్కడికి రా? నా వాచ్మెన్ డ్యూటీకి టైం అయింది సార్. మళ్ళీ ప్రొద్దున్నే 10 గంటలకు వచ్చేస్తాను సార్. బాయ్ సార్. రే ఎన్ని పనులు చేస్తారా నువ్వు అసలు? బావా, నాకు పక్కింటక్క పరిచయం అయింది. ఆమె పనిచేసే షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్ ఉద్యోగం ఖాళీగా ఉందంట. నేను ఉద్యోగం చేద్దామనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావే? నేను ఒకటి కష్టపడుతున్నాను కదా, మళ్ళీ నువ్వు కూడా కష్టపడాలా? నాకు 3 పూట్లు భోజనం వండి పెడతాను, నాకు అది చాలు. నేనున్నాగా, నేను చూసుకుంటా. అలా కాదు బావా, నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నా. నా చేయి కూడా తోడైతే 4 పైసలు ఎక్కువ సంపాదించవచ్చు కదా. మన కోసమే కదా చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకో బావా. ఆ ఉద్యోగం నేను చేస్తాను. ఇలాగే ఇంట్లో ఖాళీగా ఉండి నేనేం చేయాలి చెప్పు? సరే మరి, సరే. సాయంత్రం చెక్కించుకుంటాను. బాయ్ బావా. బాయ్. బావా, నా శాలరీ. ఉమ్, ఉమ్, ఇవేమో ఇంటి ఖర్చులకి, ఇవేమో బీరువాలో జాగ్రత్తగా దాచుతారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏట్రా పొద్దు పొద్దునే వచ్చావు? సార్, మార్కెట్లో ఏమైనా చిన్న సెకండ్ హ్యాండిల్ కారు మంచి మైలేజ్ వచ్చేది ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి సార్. ఎవరికిరా? నాకే సార్. ఆ? నీకా? అంటే క్యాబ్ నడిపించుకుందామని. ఎన్ని రోజులు ఇలా డ్రైవర్గా మిగిలిపోతాను సార్. నేను కూడా జీవితంలో ముందుకెళ్ళాలి కదా సార్. కష్టపడి ఎవడైనా కష్టపడతాడు సార్, కూలోడు కూడా కష్టపడతాడు సార్. కానీ తెలివిగా కష్టపడ్డవాడే జీవితంలో ముందుకెళ్తాడు. అవునా కదా సార్? ఆ, మరి డబ్బులు? నేను నా పిల్లం దాచుకున్న కొన్ని డబ్బులు ఉన్నాయి సార్. అవి డౌన్ పేమెంట్ కింద కట్టి ఫైనాన్స్లో బండి తీసుకుందాం అనుకుంటున్నాను సార్. నచ్చావురా, చాలా నచ్చావు. రేపు క్యాష్ అవన్నీ రెడీ చేసుకో, నేను వచ్చి షూరిటీ సంతకం పెడతాను. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఏంట్రా? మీకు ఎప్పుడు డ్రైవర్ అవసరం వచ్చినా నాకే ఫోన్ చేయాలి సార్. ఏ టైంలో అయినా సరే నాకే చేయాలి సార్. మర్చిపోకండి సార్. అసలు నువ్వు మర్చిపోయేలా ఉన్నావురా. పో. ఉంటాను సార్. నమస్తే సార్. రా పద్మ. అయ్యో బావ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వురా. ఇదే మన బుడ్డి కొత్త కారు. సెకండ్ హ్యాండ్ అయితేనే మనకు మాత్రం కొత్త కారే.
ఫస్ట్ నువ్వే ఎక్కాలి. వద్దు బావా, నువ్వే ఎక్కాలి. వద్దు బావా, నేను లేదు, చెప్పేది విను. నువ్వే ఎక్కాలి. ఎక్కు ఎక్కు. చూసుకో చీర ఎలా ఉంది? చాలా బాగుంది బావా. నిన్ను ఇలా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది బావా. నువ్వు హ్యాపీగా ఉన్నాగా, నాకు అది చాలు. ఉమ్, ఏసీ వస్తుందా? వస్తుంది. చల్లగా ఉందా? ఉమ్, ఏ ఎవడ్రా నువ్వు నా ఆటో ముందు చాపావు? అన్నా నమస్తే అన్నా. ఎవడ్రా నువ్వు? నేనన్నా అదే ఆ రోజు సిటీకి కొత్తగా వచ్చానని చెప్పాను. ఏదైనా పని ఉంటుందా అని అడిగాను. అప్పుడు మీరు వయసులో ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. ఒక్కసారి రోడ్డు ఎక్కితే ఏదైనా దొరుకుతున్నారు కదన్నా మీరు. ఓ, నువ్వా? ఆ, ఆ, ఇప్పుడు నాకు అన్నీ దొరికినాయి అన్నా. ఇప్పుడు నా బతుకంతా రోడ్డు మీదే. ఆ? మొత్తానికి డ్రైవర్ జాబ్ ఎక్కేసావు అనమాట. అన్నా డ్రైవర్ కాదన్నా, ఓనర్ అన్నా. ఈ కార్ నాదే అన్నా. ఊరిని అమ్మ, బాగానే ఎదిగావు కదరా. అన్నా ఏం ఎదగడం అన్నా, ఇంకా చాలా ఎదగాలన్నా. అన్నా మీకు గుర్తుందా, ఆ రోజు నా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదన్నా. మరేంట్రా అయితే డబ్బులు ఇవ్వడానికి వచ్చావా? చచ్చా, డబ్బులు కాదన్నా, జీవితంలో మీకు మీ కుటుంబానికి ఎప్పుడు కారు అవసరం ఉన్నా మన కారు ఉందన్నా. రాత్రి 2-3 అయినా సరే ఇట్టే ఫోన్ చేయండి, అట్టే మీ ముందుంటా. జీవితంలో మీకు చాలా రుణపడి ఉన్నానన్నా. నువ్వు నాకు రుణపడి ఉండడం ఏంద్రా, నాకు ఇవ్వడానికి దిక్కులేదు. అన్నా మీరు ఆ రోజు ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందన్నా. అన్నా ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకు. అన్నా మీ నెంబరు ఇప్పటికైనా మీ నెంబర్ చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా. 9398. అన్నా థ్యాంక్స్ అన్నా, మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను. ఉంటాను మరి, జాగ్రత్త అన్నా. ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకన్నా అన్నా. ఉంటానే. బావతో మాట్లాడిన రోజులైంది, పనిలో పడి మర్చిపోయా. బావా ఎలా ఉన్నారా? ఆ, నేను బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను బా. సిటీలో బాగా సంపాదించామని తెలిసింది. అడగాలంటే ఏదోలా ఉంది. ఏమనుకోకుండా 50,000 అంటే పంపిస్తావా? కొంచెం ఇబ్బందిగా ఉందిరా. ఒరే బా అడుగుతావేంట్రా? అయ్యో తీసుకోరా. సరే థ్యాంక్స్ రా, అడగగానే సాయం చేసావు. ఈ నెలాఖరులు ఇచ్చేస్తాను రా. ఊరుకో, నేను నీ దగ్గర పెడుతున్నాను. నాకు అవసరం ఉన్నప్పుడు నేనే అడిగి తీసుకుంటా. అలాగే బావా. నువ్వు ఎక్కడే ఏం పీకలేకపోతున్నావు, సిటీకి వెళ్ళి ఏం పీకుదామనరా? అసలు ఎవడని తెలిసినోడు ఉన్నాడా? పద్మ, హ్మ్? ఒక కారు మీద డబ్బులు పెద్దగా కనిపించట్లేదు. ఇంకో కారు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావ్? ఏంటి బావా, అన్నీ కలిసొస్తున్నాయని ఎగురుతున్నావేమో. కొంచెం తగ్గు బావా, మళ్ళీ పడిపోతావేమో చూసుకో. పద్మ, ఆకులు రాల్చుకున్న చెట్టే కొత్తగా చిగురిస్తుంది. వెనక్కి వెళ్ళిన అలే కెరటమై కదిలొస్తుంది. కరిగిపోయిన మేఘమే తుఫానై తడిపేస్తుంది. ప్రకృతి పడిలేస్తున్నప్పుడు మనుషులం మనమెంత. అయినా పడుతూనే లేచిన వాణ్ణి, పట్టుదలతో ఎదిగిన వాణ్ణి. మళ్ళీ పడితే మరింత బలంగా లేస్తా. కొన్ని పరిచయాలు మన జర్నీలో ఒక చిన్న ఎపిసోడ్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మరికొన్ని పరిచయాలు మన ఆలోచనకి కొత్త దారి చూస్తుంటాయి. అలాగే ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు నేను ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఆయన పేరు సతీష్. ఆ మనిషి కదే ఈ కథ. నేను చూసిన సతీష్ని, నేను విన్న ఆయన కథని మీకు పరిచయం చేసే ప్రయత్నమే ఈ స్వయం కృషి. మీకు కానీ ఈ ప్రయత్నం కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ చక్కు పక్కింటి కొరాడి.